శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు శ్రావణ సోమవారం. చక్కగా అందరూ శ్రావణ మాసంలో సోమవారాలు కూడా, ఈ కార్తీక మాస సోమవారం ఎలాగో శ్రావణ మాసం కూడా ఈశ్వరుడికి ప్రీతేనండి. శ్రావణ శనివారాలు విష్ణుమూర్తికి, శ్రావణ సోమవారాలు ఈశ్వరుడికి చాలా ప్రీతి. మహారాష్ట్రలో అయితే ఈ శ్రావణ సోమవారాలు చాలా భక్తిపూర్వకంగా చేసుకుంటారు. తర్వాత ఈరోజు కొన్ని విచిత్రాలు దారుణాలు చెప్తున్నానండి. నేను సాధారణంగా చెప్పను, కానీ ఏమిటి సమాజం ఎటు వెళ్తోంది, మనుషులకి ఏమవుతోంది అన్న ఒక రకమైన ఆందోళన, ఏమిటి పరిస్థితి అన్న విషయంలో చెప్పవలసి వస్తుంది. అందులో ఒక ముందుగా చెప్పేది, ఒక అల్లుడు మామగారు వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటే ఆడద్దు, మంచిది కాదు అని చెప్పాట. అంతే మామగారిని చంపేశాట. ఇది పిచ్చి అనుకోవాలా, పైత్యం అనుకోవాలా, లేకపోతే వాళ్ళు తినే పదార్థాల్లో ఏమైనా ఇలా చంపడానికి ప్రేరేపించే హార్మోన్లు ఏమైనా రిలీజ్ అవుతున్నాయో నాకు అర్థం అవ్వలేదు. అది తర్వాత ఇంకోళ్ళు అన్నదమ్ములు ఒక పవిత్రమైన రోజున చికెన్ పకోడీ తీసుకొస్తే, ఇవాళ మంచి రోజు, ఈరోజు ఎవరో తినరు, ఇంట్లో ఎందుకు తీసుకొచ్చావు అన్నందుకు ఆ అన్నగారిని చంపేశాట. ఏమిటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం? ఈ చంపుకోవడాలు ఏమిటి? చంపడం అన్నది అతి సునాయాసమైన విషయం అయిపోయిందండి. ఇంకా ఆడవాళ్ళు అయితే భర్తల్ని ఏ రకంగా చంపుతున్నారో, అసలు ఆడవాళ్ళు స్త్రీ జాతి, క్షమ, జాలి, దయ అన్న పదాలకే వాళ్ళు అర్హులు కాదు. అంత దారుణాతి, భర్తలు కూడా అంత దారుణంగా చంపలేదేమో, అంత దారుణంగా చంపేస్తున్నారు. అది ఇంకా సరే, బంగారం సంగతి చెప్పే అక్కర్లేదు. బంగారం మదుపుదారులకు బంగారం పెరగడం అన్నది ఆనందకరమైన విషయమేమో తప్ప, సామాన్యులకి బంగారం పెరగడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే దానివల్ల ఎన్నో హత్యలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి. ఒక తల్లి తన మైనర్ కొడుకుతో ఆ కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసింది. ఇద్దరిని బంగారం కోసం తల్లి కొడుకు కలిసి చంపేశారు. ఇవ్వండి మన సమాజంలో, ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. మన బ్రతుకులే ప్రశ్నార్థకంగా మరి అంత దారుణాలుగా ఉన్నాయి. అసలు గేమ్ ఆడద్దంటే చంపేయడం ఏంటి? ఈరోజు పవిత్రమైన రోజు, వద్దు ఎందుకు చికెన్ పకోడీ తెచ్చామంటే చంపేయడం ఏంటి? ఇంకా సరే, బంగారం కోసం ఎంతెంత దారుణాలైనా జరుగుతున్నాయి కదా. కానీ మైనర్ అయిన కొడుకును కూడా జీవితాన్ని నాశనం చేసి ఆ తల్లి చంపేసింది. అసలు ఇవన్నీ ఒళ్ళు గగురు పొడుస్తోంది, మనసు ఎంతో బాధగా ఉంది. ఏంటి అసలు మనం ఎటు వెళ్తున్నాం ఏంటి అన్నది ఏమీ అర్థం అవడం లేదు. ఏదో పాలకులు అవి చేసాం ఇవి చేసాం అని వాళ్ళు చెప్తున్నారు. ప్రవచనకర్తలు తగ్గ వాళ్ళు ప్రవచనాలు మంచివి చెప్తున్నారు. కానీ ఏవి మనుషుల యొక్క బుర్రలకి ఏవి ఎక్కడం లేదు. వాళ్ళు చేసే దారుణాలు వాళ్ళు చేసేస్తున్నారు. అసలు ఏంటి, ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాము అన్నది మామూలుగా సామాన్యంగా ఉండే వాళ్ళకి చాలా భయము, ఆందోళన అన్నీ కలుగుతున్నాయండి. అసలు ఈ తినే ఆహార కల్తీ వల్ల ఏమైనా ఇలాంటి చంపాలి అనే ధోరణి ఎక్కువైపోయిందా ఏంటి అన్నది తెలియడం లేదు. అసలు చంపడం అన్నది ఎంత కష్టం, అది ఎంత దారుణమైన విషయం. అసలు ఏం భయపడట్లే, ఏంటో అవలేలుగా చంపేస్తున్నారు. అసలు మాట తేడా వస్తే చంపేస్తున్నారు, అన్ని విషయాలకి చంపేస్తున్నారు. మొన్న రాజమండ్రిలో జరిగిన ప్రియాంక అనే అమ్మాయి గుద్ది చంపేశారు. ఏదో డబ్బు ఇచ్చేసారు, చేతులు దులిపేస్తున్నారు. డబ్బు ఇచ్చేస్తే ప్రాణం వచ్చేస్తుందా గవర్నమెంట్? వాళ్ళకి ఏం శిక్ష చేశారు ఏంటి, అసలు ఏమిటి అన్నది ప్రజల ముందుకు తీసుకురావడం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం మనకి రక్షణ కల్పిస్తుంది అన్న భద్రతాపరమైన ఆలోచన మనకు ఎలా కలుగుతుందండి? అసలు కలగదు కదా. భయంతోనే మనుషులు మనుగడ సాగించాలా? ఎంతెంత చదివించుకున్నా, పిల్లల్ని ఏం చేసినా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అసలు సమాజ పరిస్థితే తెలియదు, మనుషుల మనుగడే తెలియదు. ఇలాంటి బాధాకరమైన సమాజంలో మనం బతకాలా? అసలు ఏమీ అర్థం అవడం లేదండి. ప్రతి నిత్యం ఒక క్రిస్టియన్ అయితే ఆ పాస్టరు నమాజ్లో
ఎవరు చెప్తారో వాళ్ళు, అదే నమాజ్లో కాదు, అదే దర్గాలో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ ప్రముఖులు వాళ్ళు, మన ప్రవచనకర్తలు, పురాణాలు వీటి గురించి కాకుండా నిత్యం మనిషి ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉంది అని దాన్ని ఖండిస్తూ, దాని గురించి వివరణ ఇస్తూ, ప్రభుత్వానికి సలహాలు చెప్తూ, ఆ రకంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ప్రభుత్వానికి తెలియదని కాదు, కానీ చట్టాలు కఠినతరం ఎక్కడున్నాయి? ఒక పని చేస్తే తిరిగి ఆ పని చేయడానికి భయపడేలా చట్టం అనేది ఉండాలి. అప్పుడే కదా ఈ బ్యాంకులు అవనివ్వండి, అదే మధ్యతరగతి వాడు ఏదైనా ఒక్క ఈఎంఐ కట్టపోతే ఆ మధ్యతరగతి వాడిని ఎంత పీడించేస్తారో, ఎన్ని ఫోన్లు చేసేస్తారో. మధ్యతరగతి వాడు అంటే బ్యాంకు వాళ్ళకు ఉన్నంత లోకువ ఇంకెవరికీ ఉండదు అసలు. లోన్లు ఇచ్చేటప్పుడు ఇస్తారు, బ్యాంకు టెంట్లు వేసుకుని కార్ లోన్లని ఇవన్నీ ఇస్తారు, కానీ వసూలు చేసుకునేటప్పుడు మాత్రం ఎంత రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ఒక రోజులో ఒక 10 ఫోన్లు అలా వచ్చేస్తాయి, అన్ని ఫోన్లు చేస్తారు వాళ్ళు, కట్టారా 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 అని చెప్పి ఒక్క ఈఎంఐకి. అదే ఎన్నో లక్షల కోట్లు బిజినెస్ వ్యాపారస్తులు కట్టలేకపోతే వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరే, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయరే. ఎందుకు ఈ సామాన్య జనం, మధ్యతరగతి జనం అంటే ఈ ప్రభుత్వానికి అవ్వు, ఈ బ్యాంకులకు అవ్వు, మామూలు వాళ్ళకి అవ్వు, అందరికీ ఎందుకు ఇంత లోకువ? మధ్యతరగతి వాడు మనిషి కాదా? ధనికులు కొంతమంది ఉండొచ్చు, పేదవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళే అందరూ ఉంటారు. పేదవాళ్ళకి డాక్వా రూపంలోనూ, వేరే రకరకాల రైతు భరోసాల పేరుతోనూ, తల్లికి వందనం పేరుతోనూ డబ్బులు వేసేస్తున్నారు, అందుకని వాళ్ళు నోరెత్తరు. ధనికులు సరే, ఎలాగా వాళ్ళకి కావాల్సిన పారిశ్రామిక అవసరాలని వాళ్ళకి తీరుతున్నాయి. ఎటు పోయి నష్టపోయేది మధ్యతరగతి వాడే కదా. అది ఆ చట్టాలు కఠినతరం చేసి ఆ తప్పు తిరిగి జరగకుండా చూస్తామనే అంత హామీ, ఆ అవతలవాడికి భయపడే అంత శిక్ష పడాలి కదా. ఈ సమాజం ఇలా ఉంది అని చాలా బాధగా ఉందండి, చాలా దారుణంగా, చాలా బాధగా అనిపిస్తోంది. అంటే ఇంట్లో ఎవరో చంపేసుకుంటారు, పకోడీ తినద్దు, చికెన్ పకోడీ అంటే చంపేస్తారు, లేదు గేమ్స్ ఆడద్దంటే చంపేస్తారు. ఇలాంటి వాటికి ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంట్లో ఏం కొట్టు చేస్తారో వాళ్ళు, దానికోసం నేను అనట్లేదు. ఇప్పుడు ప్రియాంక కేసు అలాంటి కేసులు జరిగినప్పుడు వాళ్ళకి వేసే శిక్ష భయానకంగా ఉంటే తిరిగి ఆ పొరపాటు మళ్ళీ జరగదు, అలాంటి అహంకారం ఎవరికి ఉండదు అన్నది నా ఉద్దేశం. అది బంగారం రేటు పెరిగిందని మదుపుదారులకి సంతోషమే తప్ప మామూలు వాళ్ళ ప్రాణాలకి చిన్న పోసెత్తు బంగారం వేసుకుని వెళ్ళడానికే హడిలిపోతున్నారు. అంత రక్షణ లేని బంగారం మనకి ఎందుకండి అసలు? అనవసరం కదా. కానీ బంగారానికి అవసరం కోసం ఉంటుంది అని చెప్పి స్త్రీ ఆభరణాల కింద ధరిస్తుంది భారత స్త్రీ, అవి ఒక భాగం. తర్వాత ప్రాణావసరం వస్తే ఆ బంగారమే కాపాడుతుంది అన్న ఒక నమ్మకం కూడా మనలో ఉంది. అది విషయం. అన్నట్టు మర్చిపోయానండి, ఆ మధ్య ఒక ప్రముఖ యాంకరు బంగారాన్ని అమ్మేయండి అమ్మేయండి అని చెప్తోంది. అలా చెప్పే రైట్ వాళ్ళకి లేదు, ఎందుకు అలా చెప్తారు, నాకు నచ్చలేదని యాడ్ గురించి చెప్పాను కదా నేను. అయితే ఇప్పుడు దానికి రివర్స్లో నయనతార గారు ఇంకో కొత్త యాడ్ వస్తుంది. నాలాగే ఎవరికైనా నచ్చలేదేమో అందుకని ఇంకో కొత్త యాడ్ని దింపారు. బంగారం అమ్మద్దు, ఫలానా బ్యాంకు మీకు తక్కువ వడ్డీకి వెంటనే తక్షణమే మీకు రుణ సహాయం అందిస్తోంది, అందులో పెట్టుకోండి అని చెప్పి. అది వీళ్ళెవరో నాలాగే ఉన్నారే, అమ్మకుండా ఇలాగా వెంటనే ఇలాంటి యాడ్ తీసుకొచ్చారని నాకు నవ్వు కూడా వచ్చింది. అది విషయం. నయనతార గారు దానికి ఇది చేస్తున్నారు అన్నమాట, అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇవ్వండి, ఈ పకోడీ తినద్దు, చికెన్ పకోడీ మంచి రోజు అంటే చంపేయడం ఏంటి? మామగారు గేమ్ ఆడద్దు, మంచిది కాదయ్యా ఆ గేమ్స్ అంటే చంపేయడం ఏమిటి? చాలా దారుణాలు కదా. బంగారం కోసం అంటారా ఎలాగా చంపేస్తున్నారు? కాకపోతే మైనర్ అయిన కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసింది ఆ తల్లి, అది తల్లి అని బాధేసింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి, ఇందుకు చాలా బాధగా ఉంది. తర్వాత మన ప్రియాంక కేసులో లాంటివి జరిగితే తిరిగి జరగకూడదు అన్నంత కఠినంగా చట్టాలు ఉండాలి. ప్రభుత్వం మనకిచ్చే భరోసా అదే. అది అలాంటి ధైర్యాన్ని ప్రజలకు కల్పించాలి. అభద్రతాభావంతో ప్రజలు బాధపడుతున్నారు. ఆ అభద్రతాభావాన్ని ప్రభుత్వాన్ని పోగొట్టే
బాధ్యత ప్రభుత్వానిదే. ఇది నేను ఛానల్ ముఖంగా కూడా కోరుకుంటున్నాను. ప్రజల్లో ధైర్యాన్ని నింపండి, మనం స్వేచ్ఛగా రక్షణగా బతకగలమని. తర్వాత ఆడవాళ్ళందరూ స్త్రీ హృదయంతో ఉండండి. ఈ చంపేయడాలేంటి, మగవాళ్ళని మించిపోయి చంపేస్తున్నారు ఆడవాళ్ళు. అందుకని చంపుకోవడం అన్నది అతి సునాయాసమైన విషయం అయిపోయింది. ఇందుకు కూడా చాలా బాధగా ఉంది. అన్ని వేళలా కూడా ఈ సమాజం మారాలి, ప్రజలు మారాలి అని నేను తరచూ రోజు ప్రార్థిస్తూ ఉంటాను. నా ప్రార్థన ఫలించేస్తుందని కాదు, అందరి ప్రార్థన కూడా ఫలించాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు నేను విన్న విచిత్రాలు, దారుణాలు. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.